హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు పచ్చడి నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను. దీన్ని ఏం పచ్చడి అంటారో నాకైతే అవగాహన రావట్లేదు, ఎందుకంటే దీంట్లో నేను పచ్చిమిర్చి, టమోటా, దొండకాయ, బెండకాయ అన్నీ కలిపి వేసేసాను అనమాట. సో స్టవ్ మీద ఫస్ట్ కడాయి పెట్టి, కడాయిలో వచ్చేసరికి ఆయిల్ వేసాను. ఆయిల్ మీరు ఏ ఆయిల్ అయినా వాడచ్చు, కుకింగ్ ఆయిల్. వేసిన తర్వాత ఇలా పొడుగు కట్ చేసిన బెండకాయలు, కొంచెం సన్న కట్ చేసిన దొండకాయలు అండ్ పచ్చిమిర్చి అండ్ 2 టమోటాలు వేసి దీన్ని బాగా మగ్గనించాలన్నమాట. సో మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మధ్యలో కింద అడుగంటకుండా ఒక 5 to 6 minutes కనుక మనం కుక్ చేస్తే మంచిగా మగ్గిపోతుందన్నమాట. దీంట్లో ఇంకా ప్రెజెంట్ ఏం వేయకూడదు, ఉప్పు, కారం, పసుపు అలాంటివి ఏం వేయకూడదు. సో చూడండి, ఈ స్టేజ్లోకి వచ్చినప్పుడు మనము దీంట్లోకి ఉల్లిపాయ వేసుకోవాలి, లేదంటే చిన్న ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. సో ఈ స్టేజ్ వచ్చేదాకా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికంటే ఎక్కువ ఫ్రై చేస్తే మరి ఎక్కువగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మీరు ఇంకా తగ్గించుకోవచ్చు, మంటని తగ్గించుకున్న తర్వాత నేనైతే ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా చేసుకొని పైన తొక్క తీసేసి వేసాను. ఓకేనా. సో మీ ఆప్షనల్ అనమాట. చాలామంది పచ్చళ్ళు ఉల్లిపాయలు ఇష్టపడరు, మామూలుగా చిన్నుల్లిపాయలు వేసుకుంటారు. కొంతమంది ఏమో చిన్నుల్లిపాయలు ఇష్టపడరు, ఉల్లిపాయలు ఓన్లీ వేసుకుంటారనమాట. సో మీ ఆప్షన్ అనేది ఇది. సో నేను అయితే ఒక ఉల్లిపాయ వేసుకున్నాను, 4 పీసెస్గా కట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చింతకాయ పచ్చడి అనమాట. అంటే చింతకాయల్ని పసుపుతో తొక్కి పక్కన పెడతాం చూడండి, అది. సో ఇది వేస్తున్నాను నేను పచ్చడిలో. ఇది కనుక మీ దగ్గర లేకపోతే కొంచెం చింతపండు వేసుకోవచ్చు, పుల్లగా ఉంటే బాగుంటుంది పచ్చడి కాబట్టి. ఓకేనా. అండ్ వచ్చేసరికి కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు కూడా కొంచెం తగ్గించి వేసాను, ఎందుకంటే ఈ చింతకాయ పచ్చడిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసాను. సో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఈ పచ్చడిని నేనైతే రోట్లో దంచబోతున్నాను, మిక్సీ వేయను. సో దంచిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. సో మీరు దీన్ని తాలింపు వేసుకోవచ్చు, తాలింపు అనేది ఆప్షనల్ అనమాట. నేను ఒక్కొక్క రోజు వేస్తాను, ఒక్కొక్క రోజు వేయను. ప్రెజెంట్ అయితే తాలింపు లేకుండానే ట్రై చేస్తాను. సో మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.